హరే కృష్ణ. ఒక పుస్తకం మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదా? యుద్ధ భూమిలో నిలబడి భయంతో వణికి పోయిన అర్జునుడిని ఒక సాధారణ మనిషి కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడు మార్గదర్శనం చేశాడు. ఆ సంభాషణే ఈరోజు ప్రపంచం మొత్తం చదివే భగవద్గీత. ఈరోజు నేను 10 ముఖ్యమైన విషయాలు భగవద్గీతలో నుండి చెప్పబోతున్నాను. హరే కృష్ణ. ఈ భగవద్గీత కేవలం ధర్మం గురించి కాదు, ఇది మన భయం, బాధ, కోపం, జీవిత లక్ష్యం, మనశ్శాంతి, విజయం గురించి కూడా చెబుతుంది. ఈ వీడియోలో భగవద్గీతలోని 10 అత్యంత శక్తివంతమైన బోధనలను చాలా సింపుల్గా కథలాగా తెలుసుకుందాం. హరే కృష్ణ. కురుక్షేత్ర యుద్ధభూమి. ఒకవైపు కౌరవులు సైన్యం, మరోవైపు పాండవులు. యుద్ధం మొదలవబోతున్న సమయంలో అర్జునుడు తన బంధువులు, గురువులు, స్నేహితులను చూసి కుంగిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలే భగవద్గీత. ఇప్పటికీ కోట్లాది మందికి ఈ బోధనలు జీవితాన్ని మార్చి మార్గదర్శకంగా ఉన్నాయి. మొదటి 10 భాగాలుగా చెప్పబోతున్నాడు. మొదటిది, కర్మ చెయ్యి, ఫలితంపై ఆశ పెట్టుకోకు. భగవద్గీతలో అత్యంత ప్రసిద్ధమైన బోధన ఇదే. మనిషి కర్మ చేసే హక్కు ఉంది, కానీ ఫలితంపై హక్కు లేదు. చాలామంది జీవితంలో బాధపడేది ఎందుకంటే వాళ్ళు పడుకోవటంతోనే ఫలితం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్, ఇంటర్వ్యూకి వెళ్తున్న యువకుడు, బిజినెస్ చేస్తున్న వ్యక్తి, అందరూ ముందే ఫలితం ఊహించి భయపడుతారు. కృష్ణుడు చెబుతున్నది ఏమిటంటే, నీ పని నిజాయితీగా చెయ్యి, ఫలితం దేవుడిపై వదిలేయి. అలా జీవించడం ప్రారంభిస్తే మనిషిలో భయం తగ్గుతుంది. రెండవ పాయింట్, మనస్సును జయించిన వాడే నిజమైన విజేత. ప్రపంచాన్ని గెలవడం కంటే మనస్సును గెలవడం చాలా కష్టం. కోపం, అసూయ, భయం, కామం ఆలోచనలను ఇవే మనిషిని బలహీనుడిని చేస్తాయి. అర్జునుడు యుద్ధభూమిలో ఓడిపోయింది శత్రువుల వల్ల కాదు, తన మనసు వల్ల. అందుకే శ్రీకృష్ణుడు చెప్పాడు, మనసే మనిషికి మిత్రుడు, మనసే మనిషికి శత్రువు. మనసును కంట్రోల్ చేయగలిగితే జీవితం సగం గెలిచినట్లే. మూడవ పాయింట్, ఆత్మ ఎప్పటికీ చనిపోదు. భగవద్గీతలో అత్యంత లోతైన సత్యం ఇదే. మన శరీరం మారుతుంది, పుట్టుక, వృద్ధాప్యం, మరణం ఇవన్నీ శరీరానికి. కానీ ఆత్మకు మరణం లేదు.
కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, మనిషి పాత బట్టలను వదిలి కొత్త బట్టలు వేసుకున్నట్లే ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని పొందుతుంది. ఈ ఒక్క ఆలోచన మరణ భయాన్ని తగ్గిస్తుంది. జీవితం తాత్కాలికమని తెలుసుకున్నప్పుడు మనిషి చిన్న చిన్న విషయాలకు బాధపడడం తగ్గుతుంది. నాలుగో పాయింట్, కోపం మనిషిని నాశనం చేస్తుంది. కృష్ణుడు కోపం గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. కోపం వల్ల మోహం వస్తుంది, మోహం వల్ల జ్ఞానం నశిస్తుంది. జ్ఞానం పోయినప్పుడు మనిషి నాశనం అవుతాడు. చాలామంది జీవితాలు ఒక నిమిషం కోపం వల్ల పాడైపోయాయి. ఒక తప్పు మాట, ఒక తప్పు నిర్ణయం, ఒక చిన్న కోపం సంబంధాలను కూడా నాశనం చేస్తుంది. అందుకే భగవద్గీత చెబుతుంది, కోపాన్ని జయించిన వాడే నిజమైన శక్తివంతుడు. ఇప్పుడు మనం 5వ పాయింట్ చెప్పబోతున్నాం, ధర్మం కోసం నిలబడాలి. అర్జునుడు యుద్ధం చేయడానికి భయపడ్డాడు. ఎందుకంటే ఎదుటివారు తన బంధువులే. కానీ శ్రీకృష్ణుడు చెప్పాడు, అధర్మం పెరిగితే ధర్మం కోసం పోరాడటం తప్పు కాదు. జీవితంలో చాలాసార్లు నిజం కోసం నిలబడాల్సి వస్తుంది. అందరూ తప్పుదారిలో వెళ్తున్నప్పుడు కూడా సత్యం కోసం నిలబడిన వాడే ధర్మవంతుడు. ఇప్పుడు 6వ పాయింట్, ప్రతి మనిషికి తన కర్తవ్యమే ముఖ్యము. ఇతరుల జీవితాన్ని చూసి పోల్చుకోవడం మనిషిని బలహీనుడిని చేస్తుంది. భగవద్గీత చెబుతుంది, ఇతరులను పనిని గొప్పగా చేయడం కంటే తన పనిని సాధారణంగా చేయడం మంచిది. ఈరోజు సోషల్ మీడియా వల్ల ప్రతి ఒక్కరూ ఇతరులు జీవితాన్ని చూసి బాధపడుతున్నారు. వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎంత ఫేమస్, నా జీవితం ఎందుకు ఇలా ఉంది. కానీ శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, నీ మార్గం ప్రత్యేకం, నీ కర్తవ్యాన్ని నిజాయితీగా చెయ్యి. ఇప్పుడు 7వ పాయింట్, భయం మనసులోనే ఉంటుంది. అర్జునుడు యుద్ధానికి ముందు భయపడ్డాడు. కానీ యుద్ధం మొదలైన తర్వాత అతడే గొప్ప యోధుడిగా మారాడు. మన జీవితంలో కూడా చాలామంది నిజానికి జరగవు, చాలా భయాలు నిజానికి జరగవు. మనసే ఎక్కువ ఊహిస్తుంది. ఫెయిల్ అవుతానేమో అని, జనం ఏమనుకుంటారేమో అని, తను చెయ్యలేను ఏమోనని, ఈ భయాలే మిమ్మల్ని వెనక్కి లాగుతాయి. కృష్ణుడు చెబుతున్నాడు, ధైర్యంగా నీ ధర్మాన్ని చెయ్యి.
ఇప్పుడు 8వ పాయింట్, నిజమైన శాంతి బయట కాదు, మనస్సులోనే ఉంటుంది. మనుషులు డబ్బు సంపాదిస్తే శాంతి వస్తుందని అనుకుంటారు, కానీ భగవద్గీత చెబుతుంది కోరికలు తగ్గినప్పుడు మాత్రమే నిజమైన శాంతి వస్తుంది. ఎంత సంపాదించినా ఇంకా కావాలి అని అనిపిస్తూనే ఉంటుంది. అందుకే చాలామంది బయట విజయవంతంగా కనిపించిన లోపల ఖాళీగా ఉంటారు. కృష్ణుడు చెబుతున్నాడు, మనస్సును ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే జీవితం అందంగా కనిపిస్తుంది. అందుకే మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు 9వ పాయింట్, భక్తి అంటే భయం కాదు, ప్రేమ. చాలామంది దేవుడిని భయంతో పూజిస్తారు, కానీ కృష్ణుడు భక్తుని ప్రేమగా వివరించాడు. నిజమైన భక్తి అంటే నమ్మకం, స్మరణ, మనస్ఫూర్తిగా దేవుణ్ణి గుర్తు చేసుకోవడం. భగవద్గీత చెబుతుంది, ఎవరైతే నిజమైన భక్తితో నన్ను స్మరిస్తారో నేను ఎప్పుడూ వారిని వదలను అని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఇప్పుడు 10వ పాయింట్, దేవుడు ప్రతి మనిషిలో ఉంటాడు. భగవద్గీతలో చివరికి కృష్ణుడు చెప్పిన గొప్ప సత్యం ఇదే. దేవుడు కేవలం దేవాలయంలోనే ఉండడు. ప్రతి జీవిలో, ప్రతి హృదయంలో, ప్రతి మంచితనంలో దేవుడు ఉంటాడు. అందుకే ఇతరులను బాధ పెట్టడం కంటే దేవుడిని బాధ పెట్టినట్టే. ప్రేమ, దయ, కరుణ, సేవ ఇవే నిజమైన ఆధ్యాత్మికత అని శ్రీకృష్ణుడు చెబుతాడు. ఈ 10 ముఖ్యమైన విషయాలు ఈరోజు మీరందరూ తెలుసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. చివరిగా ఒక్క మాట, భగవద్గీత కేవలం పుస్తకం కాదు, జీవితం ఎలా జీవించాలో చెప్పే దివ్య మార్గదర్శకం. బాధ వచ్చినప్పుడు ధైర్యం ఇస్తుంది, భయం వచ్చినప్పుడు శక్తిని ఇస్తుంది, అహంకారం వచ్చినప్పుడు నిజాన్ని గుర్తు చేస్తుంది. కురుక్షేత్ర యుద్ధభూమి మన జీవితానికే ప్రతీక. ప్రతిరోజు మనం కూడా భయం, కోపం, బాధ, సందేహాలతో యుద్ధం చేస్తున్నాం. అలాంటి సమయంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ బోధనలు మనకు దారి చూపుతాయి అని ఆశిస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని భగవద్గీత వీడియోల కోసం మా ఛానల్ని. హరే కృష్ణ. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ.